హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసింది పిఐ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యా దృక్పథాలు చాప్టర్లో మనము నిన్న కొన్ని బిట్స్ అయితే చూసాము. ఇప్పుడు ఈరోజు అయితే నెక్స్ట్ బిట్స్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాధ్యమిక నెక్స్ట్ 16th బిట్ నుంచి స్టార్ట్ చేసేద్దాము. మాధ్యమిక విద్యా కమిషన్ మాధ్యమిక స్థాయిలో ఈ భాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. బహుళ భాష, త్రిభాషా సూత్రం, ఏక భాషా సూత్రం, ద్విభాషా సూత్రం. ఆన్సర్ వచ్చేసి ద్విభాషా సూత్రము. 4th వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, మాధ్యమిక విద్య తరువాతనే వృత్తి విద్యలో ప్రవేశం కల్పించాలి అని సిఫారసు చేసిన కమిటీ. వృత్తి విద్యా కమిషన్, భారత విద్యా కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్, చతుర్వేది విద్యా కమిషన్. ఆన్సర్ వచ్చేసి మాధ్యమిక విద్యా కమిషన్. 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతీయ విద్యా కమిషన్ను అనుసరించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఏ, ఈ కమిషన్ను 14 జూలై 1964 నియమించారు. బి, ఈ కమిషన్ గాంధీ జయంతి రోజున పని ప్రారంభించింది. సి, ఈ కమిషన్ 29 జూన్ 1966 నివేదికను సమర్పించింది. డి, ఈ కమిషన్ నివేదిక పేరు విద్యా జాతీయ అభివృద్ధి వికాసం. ఆన్సర్ వచ్చేసి ABCD. ఈ ఫోర్ ఆప్షన్స్ అన్నీ రైట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. 1964లో నియమించిన భారతీయ విద్యా కమిషన్ను వీరు నాయకత్వం వహించారు. DN కొఠారి, DR కొఠారి, DM కొఠారి, DS కొఠారి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, DS కొఠారి. నెక్స్ట్ వన్, భారతీయ విద్యా కమిషన్ నివేదికలో భాగాలు మరియు అధ్యాయాలు వరుసగా 3 భాగాలు 19 అధ్యాయాలు, 3 భాగాలు 18 అధ్యాయాలు, 5 భాగాలు 19 అధ్యాయాలు, 5 భాగాలు 18 అధ్యాయాలు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ వచ్చేసి 3 భాగాలు 19 అధ్యాయాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో భారతీయ విద్యా కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం, జాతీయ సమైక్యత సమగ్రతలు సాధించడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడం. 21 ఆన్సర్ వచ్చేసి 3rd వన్, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం రైట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్, కొఠారి కమిషన్ సూచించిన 10+2+3 విద్యా స్వరూపములో 10 అనగా డాష్. 4+3+3, 5+2+3, 5+3+2, 4+4+2. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 4+3+3. నెక్స్ట్ వన్, విద్యను స్వతంత్ర ప్రతిపత్తి గల వైజ్ఞానిక శాఖగా గుర్తించాలని సిఫారసు చేసిన విద్యా కమిషన్. మాధ్యమిక విద్యా కమిషన్, జాతీయ విద్యా కమిషన్, CABE కమిటీ, జాతీయ సమైక్యత కమిషన్. ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా కమిషన్. 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో జాతీయ విద్యా కమిషన్ సూచించని అంశాలను గుర్తించండి. ఏ, అన్ని దశల్లో సాధారణ విద్యలో పని విద్యను అంతర్భాగంగా ప్రవేశపెట్టాలి. బి, 8వ తరగతి నుండి ఆంగ్లాన్ని త్రిభాషా సూత్రంలో బోధించాలి. సి, 10 సంవత్సరాల పాఠశాల విద్యలో గణితం, సైన్సు తప్పనిసరిగా బోధించాలి. డి, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల్లో అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ, పిల్లల్లో క్రమశిక్షణ పెంచడం, NSSను ప్రవేశపెట్టాలి. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. 3rd వన్ అంటే ఈ అంటే ఈ పిల్లల్లో క్రమశిక్షణ పెంచడం కోసం NSSను ప్రవేశపెట్టాలి అనేది రైట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ వన్, ఏ, 1968 జాతీయ విద్యా విధానం ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించింది. బి, జాతీయ విద్యా కమిషన్ సిఫారసు అనుసరించి
1968 జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. పై వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎంపిక చేయండి. ఫస్ట్ వన్, A and B రెండు సరి అయినవే, అంటే ఈ రెండు ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి వైజ్ఞానిక దృక్పథం పెంచుకోవడం, సామాజిక సంపద పెంచి దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను గుర్తించడం, నిరుద్యోగ నిర్మూలన, జాతి కుల మత ప్రసక్తి లేని లౌకిక తత్వాన్ని అలవర్చుకోవడం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిరుద్యోగ నిర్మూలన. నెక్స్ట్ వన్, సమాజ ఉపయోగ ఉత్పాదక SUPW కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిఫారసు చేసిన కమిటీ కొఠారి, ఈశ్వరీబాయి పటేల్, మాధ్యమిక విద్యా కమిషన్, CABE కమిటీ. సెకండ్ వన్, ఈశ్వరీబాయి పటేల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరగతి గది ఒకటే పిల్లల అభ్యాసానికి నాంది కాకూడదు. ఈ వాక్యం కమిటీ నివేదికలో కనబడుతుంది. రామ్మూర్తి కమిటీ, కొఠారి, ఈశ్వరీబాయి పటేల్, జనార్దన్ రెడ్డి. ఆన్సర్ వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈశ్వరీబాయి పటేల్ సూచించిన బహుళ ప్రవేశ విధానంకి సంబంధించింది. 1. బడి మానేసిన పిల్లలను మళ్ళీ బడిలో చేర్పించడం, వృత్తి విద్య వైపు పిల్లలను మళ్లించడం, విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించడం, సాధారణ మరియు సాంకేతిక విద్యను ఐక్యం చేయడం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి బడి మానేసిన పిల్లలను మళ్ళీ బడిలో చేర్చడం అనేది బహుళ ప్రవేశ విధానానికి సంబంధించినది. ఈశ్వరీబాయి పటేల్. నెక్స్ట్ వన్, 1977లో వృత్తి విద్యపై నియమించిన కమిటీకి వీరు నాయకత్వం వహించారు. ఖేర్, JP నాయక్, చతుర్వేది, మూల్కం ఆదిశేషయ్య. 31. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అంటే మాల్కం ఆదిశేషయ్య. నెక్స్ట్ వన్, విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకత గురించి 1979లో నాటి ప్రధాన మొరార్జీ దేశాయ్ ఈ సందర్భంలో ప్రతిపాదనలు చేశాడు. 1. ఢిల్లీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో. 2. అఖిల భారత విద్యా సదస్సులో, గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో, బెనారస్ విశ్వవిద్యాలయ సమావేశంలో. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో. నెక్స్ట్ వన్, 32. నూతన జాతీయ విద్యా విధానం 1986లో ముసాయిదాను పార్లమెంటు ఏ పేరుతో ప్రవేశపెట్టారు? విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్తు, నూతన వెలుగులోకి భారతీయ విద్యా విధానం, 21వ శతాబ్దంలో విద్యా సవాళ్లు, సాంకేతిక సవాళ్లు, విద్యారంగం. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్తు. నెక్స్ట్ వన్, విద్యను ఒక పెట్టుబడిగా గుర్తిస్తున్నాం. ఈ మూల సూత్రం ఆధారంగానే జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాం. ఈ వాక్యం దీనిలో కనబడుతుంది. 1. ఆచరణ కార్యక్రమం, విద్య జాతీయ అభివృద్ధి, విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్తు, నూతన వెలుగులోనికి మానవ సమాజం. ఆన్సర్ వచ్చేసి విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్తు. నెక్స్ట్ వన్, 1986 జాతీయ విద్యా విధానం అనుసరించి అన్ని దశల్లో విద్యార్థులు నేర్చుకోవలసిన కనీస అభ్యసన స్థాయిలు నిర్ణయించడం కోసం ఈ కమిటీని నియమించారు. ఖేర్, చతుర్వేది, RH దవే, JP నాయక్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి RH దవే. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1986 జాతీయ విద్యా విధానం ఈ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. నియత విద్య, అనియత విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్య. అనియత విద్య ఇవేనండి ఈరోజు బిట్స్ అయితే చూసాము. ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో చాప్టర్ వైజ్గా నేనైతే చేస్తున్నాను. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.